అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను పాలకూరతో అయితే పాలక్ కారం లాంటిది అయితే చేసేస్తాను అనమాట. ఇక్కడే వేసాను, ఇంటి దగ్గర కొన్ని అయితే వేసాను. చక్కగా అయితే కొన్ని వచ్చాయి, ఇంకొన్ని అయితే దగ్గర దగ్గర వేయడం వల్ల సరిగ్గా రాలేదన్నమాట. ఇప్పుడు ఆ కొన్ని వేసాం కదా, ఏదైతే మంచిగా వచ్చాయో వాటితో అయితే చక్కగా మనం పాలక్ కారం అయితే చేసుకుందాం. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడైతే మనం పాలక్ని కోసేసుకుందాము. పాలకు కారం ఎంతమంది తిన్నారో కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం కోసుకుంటున్నాము. కావాల్సినంత వరకు అయితే పాలకు కోసేసుకున్నాం. ఒక్క విషయం అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కాశాక అనమాట. దీంతో పెసరపప్పు వేసి కర్రీ చేస్తారు, చాలా మంచిది హెల్త్కి. అలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. అలానే మనం ఇప్పుడు కోసిన పాలాకుతో అయితే మనం పాలక్ కారం అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం తెల్లగడ్డలు కొద్దిగా వేసేసుకుందాము, అలానే ఎర్రగడ్డలు కొద్దిగా, కొంచెం జీలకర్ర, లాస్ట్లో నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ స్పైసీనెస్ ఎక్కువ కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ అయితే వేసుకుంటే పేస్ట్ చేసేసాం కదా. ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే ఇది ఒక 2 రోజులు 3 రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. అందుకని కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. అవి చిటపట్లు ఆడాలన్నమాట మనకి. ఇప్పుడైతే కొన్ని మంచినపప్పులు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి వేగినాయి కదా, ఇంకైతే మనము చక్కగా పేస్ట్ అయితే వేసుకున్నాము. చిటికెడంత పసుపు వేసుకున్నాము, కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇంక ఇవన్నీ వేగనేయాలన్నమాట ఒక 5 నిమిషాల దాకా, ఎందుకంటే అప్పుడు మనకు పచ్చివాసన రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. లాస్ట్లో అయితే మనం ఆకు వేసేసుకున్నాం. కాస్త వేగింది, మనం సన్నగా కట్ చేసిన పాలాకు అయితే వేసేసుకున్నాం. ఇంకంతే మిక్స్ చేసుకుంటే కాసేపు మొత్తం ఇస్తే మన పాలక్ కారం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఉప్పు చూసుకొని వేసుకోండి. పైకి తేరింది కదా, మన పాలక్ కారం అయితే రెడీ అయిపోయింది. అయితే అన్నము పాలక్ అయితే వేసుకొచ్చేసాను. చూడండి మన పాలక్ కర్రీ అనమాట. అసలు ఎంత కారంగా ఎంత బాగుందో, అన్నంలోకి అలా వేసుకుని అలా కలుపుకొని తింటుంటే సూపర్. ఖచ్చితంగా ట్రై చేయండి, అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదిరిపోయింది.